ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కోశ శుద్ధి చికిత్స చాలా ఇంట్రెస్టింగ్. మీ ఓన్ డిస్కవరీ అనుకో చెప్పచ్చు. ఎందుకంటే ఇన్వెన్షన్ ఏమీ లేదు, అన్నీ ఉన్నవి తెలుసుకుని అది మళ్ళీ ప్రజలకి అందే పరిస్థితి కల్పించడం చేశారు మీరు. వాట్ ఇస్ కోశ శుద్ధి చికిత్స అండి? కోశ శుద్ధి చికిత్స మా హాస్పిటల్ నేమ్, నేను హాస్పిటల్ అని అనడానికి కూడా ఇష్టపడను, బట్ సంథింగ్ ఐ హ్యావ్ టు సే ఇన్ దట్ వే. ఆరిజిన్ బాడీ మైండ్ సోల్. Body, mind, soul itself, it is saying that Annamaya, Pranamaya, Manonmaya koshas. Annamaya, Pranamaya, Manonmaya koshas. Mind is Manonmaya kosha. Pranamaya kosha is nothing but soul. సో ఎప్పుడైతే ఒక పర్సన్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ మూడిటికి సంబంధించి, అన్నమయ ఇస్ నథింగ్ బట్ బాడీ విచ్ ఈస్ విజిబుల్ టు అవర్ ఫిజికల్, లైక్ ఫిజికల్ కనిపించేది. సో ఈ మూడిటికి సంబంధించినే డిస్టర్బెన్స్ వస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా, 99.99% పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ దీస్ 3 కోషస్. రైట్. ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ పేషెంట్ వచ్చారు, నాకు సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది అని అంటే, ఐ కెన్ ట్రీట్ దెమ్ లైక్ 90% కేసెస్లో ఐ కెన్ ట్రీట్ దెమ్ వితౌట్ టచింగ్ ద ఎఫెక్టెడ్ బాడీ. హ్యాండ్స్లోనే నేను విత్ ఇన్ 10 minutesలో ట్రీట్ చేయగలుగుతాను, రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే తగ్గిపోతుంది, వాళ్ళకి తగ్గిపోతుంది. సో ఎందుకు అలా తగ్గిపోతుంది అంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం పెయిన్ అనేది నాట్ బికాస్ ఆఫ్ ఫిజికల్ బాడీ, మేబీ ఫిజికల్ బాడీ కూడా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, దట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ ఎనర్జీ బాడీ, నథింగ్ బట్ సోల్. ఆ ఎనర్జీ బాడీని సెట్ చేయడం ద్వారా, ఎనర్జీ బాడీని కనుక మనం కరెక్ట్గా సెట్ చేయగలిగితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రిజల్ట్ వస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఎనర్జీ బాడీ ఈజ్ నథింగ్ లైక్ ఎలక్ట్రిసిటీ. ఈ రూమ్లో ఎలక్ట్రిసిటీ ఉంది, కరెంట్ పోయింది అని అంటే వైర్లో ప్రాబ్లమా స్విచ్లో ప్రాబ్లమా ఎక్కడ ఉంది అని కరెక్ట్గా మనం దాన్ని సెట్ చేయగలిగితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, మైక్రో సెకండ్స్లో మనకి కరెంట్ వచ్చేస్తుంది. ద సేమ్ వే ఫిజికల్ బాడీలో ఏ విధంగా మనకి ఎగ్జిబిట్ అవుతుందో అది ఎనర్జీ బాడీ వల్ల సఫర్ అవుతుంది, అందుకనే ఇది ఎగ్జిబిట్ చేస్తుంది అని అంటే ఎనర్జీ బాడీని కరెక్ట్ చేసుకోగలిగితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఎనర్జీ బాడీ అసలు సరిగ్గా లేదు అని మీరు ఎలా తెలుసుకుంటారు? జస్ట్ బై స్కానింగ్? లైక్ ఆరా ఎగ్జామినేషన్ ఉంటుంది, దానికి కూడా కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటుంది. అండ్ ప్యూరిటీ ఆఫ్ ద సోల్ అగైన్. కొంతమంది మాట్లాడితే మీకు కూడా తెలిసిపోతుంది కదా మేడం, జెన్యున్గా మాట్లాడుతున్నారా లేకపోతే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంత ఓపెన్గా ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ద సోల్స్ అంత బెటర్గా పెర్ఫామ్ అంటే బెటర్గా ఎగ్జిబిట్ చేయట్లేదు, బెటర్గా ఉండట్లేదు అని అంటాం. లైక్ దే ఆర్ హ్యావింగ్ సంథింగ్ ఇన్సైడ్, సంథింగ్ అవుట్ సైడ్ అనమాట. ఈగోయిస్టిక్ వరల్డ్ లో ఉన్నాము. ఈగో ఈస్ టోటల్లీ గుడ్ సోల్ కి ఆపోజిట్ గా ఉంటుంది.